పిల్లలకు అప్పుడప్పుడు ఒళ్ళు వెచ్చబడి కొద్దిపాటి జ్వరం రావడం అనేది నిజానికి పెద్ద సమస్యేమీ కాదు. అలా అని పిల్లల్లో జ్వరాలను నిర్లక్ష్యం చేయడము అంత మంచిది కాదు. దోమల మూలంగా పిల్లల్లో అప్పుడప్పుడు వైరల్ జ్వరాలు ప్రబలుతూ ఉంటాయి. ముఖ్యంగా మలేరియా, గన్య, డెంగీ జ్వరాలు పిల్లల్ని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. పిల్లల్ని వేధించే జ్వరాల విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో వైరల్ జ్వరాలు ఎలా వస్తాయి? ఇటీవల కాలంలో 21st సెంచరీలో చూస్తుంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఇట్ హెస్ బికమ్ ఎ మేజర్ కన్సర్న్. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే దే ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ క్లైమాటిక్ చేంజెస్. సెకండ్ థింగ్ అంటే గ్లోబల్ కనెక్టివిటీ. ద కనెక్టివిటీ హ్యాస్ ఇంక్రీజ్ సో మచ్ అండ్ సోషో ఎకనామిక్ ఇంప్లికేషన్స్, పీపుల్ ట్రావెలింగ్ టూ మచ్, ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ప్లేసెస్. ఈ కారణాల వలన కూడా మనకి దేర్ ఈజ్ విరిలెన్స్ అనండి ఆర్ ఎగ్జిస్టెన్స్ అనండి, లేదంటే ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వీఆర్ సీయింగ్ డే టు డేలో చూస్తుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి మనకి. వైరల్ జ్వరాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ వైరల్ ఫీవర్స్లో రకాలు అని ఉండదండి. ఫీవర్ అంటూ వస్తే ఇది వైరస్ వలన వచ్చిందా, బ్యాక్టీరియా వలన వచ్చిందా, ఫంగస్ వలన వచ్చిందా, లేకపోతే ఇతర ఏమైనా వేరే ఆర్గానిక్ డిసీజెస్ ఉంటాయి బాడీలో, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని, ఇలాగా అనేక కారణాల వలన ఫీవర్ రావచ్చు. అలాగే ఎనీ వైరస్ ఇన్ఫెక్షన్ వలన కూడా ఫీవర్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. పిల్లల్లో వైరల్ జ్వరాల లక్షణాలు ఎలా ఉంటాయి? వైరల్ ఇన్ఫెక్షన్స్లో పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లల్లో కొద్దిగా ప్రజెంటేషన్ వేరేగా ఉంటుంది. పెద్దవాళ్ళతో పోలిసి చూస్తే పిల్లల్లో వైరల్ ఫీవర్స్ రావటం కూడా ఎక్కువే, అది కూడా ఎక్కువగా ఫీవర్ వస్తుంటుంది. అది ఫీవర్ డిగ్రీస్ 103, 103, 104 అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది పిల్లల్లో. సెకండ్ థింగ్, చిన్న పిల్లల్లో ముఖ్యంగా వాళ్ళ ఇమ్మెచ్యూర్ ఇమ్యూనలాజికల్ సిస్టమ్ వలన వాళ్ళకి అదర్ సిమ్టమ్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తుంటాయి. ఇరిటబుల్ చైల్డ్, వాళ్ళు చాలా ఇరిటబుల్గా ఉంటారు. దేర్ సిమ్టమ్స్ కాఫ్ కెన్ బి సివియర్. ఒక వైరస్ అక్కడ కానీ రెస్పిరేటరీ సిస్టమ్ని ఇన్వాల్వ్ అవుతే ఆ వైరస్, ద సిమ్టమ్స్ కెన్ బి వెరీ వెరీ డ్రై సివియర్ కాఫ్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి, కళ్ళు నీరు కారటం. సో జనరలైజ్ సిమ్టమ్స్ కూడా ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పిల్లల్లో కొద్ది తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది కంపేర్ టు పెద్దవాళ్ళు కంపేర్ చేస్తుంటే. పిల్లలు జ్వరంతో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? పిల్లల్లో ఈ జ్వరాలు సీజన్ అవనివ్వండి, లేదంటే మామూలుగా జ్వరాలు వస్తున్నప్పుడు ద టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మనం డీహైడ్రేషన్కి వెళ్ళిపోతూ ఉంటాం బాడీ, అండ్ ఆల్ ఆర్గాన్స్ విల్ బి బికమింగ్ వీక్. థర్డ్ ఈజ్ వాళ్ళు ఫుడ్ అది తీసుకోరు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టెంపరేచర్ తగ్గించడం. సో మెడికేషన్స్ వల్ల తగ్గించడం, లేదా లూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళతో కంటిన్యూస్గా టెపిడ్ స్పాంజింగ్ చేయటం వల్ల కూడా మనం వీఆర్ ట్రైంగ్ టు డిక్రీజ్ ద బాడీ టెంపరేచర్. థర్డ్, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, అవునండి పెద్దవాళ్ళకి అవనివ్వండి. ఈ హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ హైడ్రేషన్ అంటే, హైడ్రేషన్ లేకపోతే ద సెల్యులార్ ఫంక్షన్ విల్ కమ్ డౌన్. డ్రై అయ్యే కొద్ది కూడా ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళతో ఒళ్ళు తొడవటం, టెంపరేచర్ తగ్గించుకుంటాం, గుడ్ హైడ్రేషన్ మెయింటైన్ చేయటం. అదేవిధంగా కొన్ని ఇమ్యూన్ బూస్టర్స్ మనం ముఖ్యంగా వాడుకోగలిగితే ఆ సమయంలో అంతకుముందు కానీ ఇట్ హెల్ప్స్ దెమ్ లిటిల్ బిట్ ఫాస్టర్ రికవరీ. ముఖ్యంగా వైటమిన్ ఏ, విటమిన్ సి, జింక్, సమ్ ప్రోటీన్స్, వీటి వలన ఏమవుతుందంటే ద ఇమ్యూనిటీ విల్ బి గేడ్ అప్ టు ఫైట్ ద ఇన్ఫెక్షన్స్. వైరల్ జ్వరాలను ఎలా నిర్ధారించుకుంటారు? అన్ని కేసుల్లో కూడా ఇది 100% వైరల్, ఇది 100% బ్యాక్టీరియల్ అని చెప్పలేకపోవచ్చు కొన్ని కేసుల్లో. ఎందుకంటే సిమ్టమ్స్, వైరల్ ఇన్ఫెక్షన్ వలన వచ్చిన సిమ్టమ్, బ్యాక్టీరియా వలన వచ్చిన సిమ్టమ్స్ కొన్నిసార్లు ఓవర్లాప్ అవటం జరుగుతూ ఉంటుంది. సో మనం డెఫినెటివ్గా ప్రతి కేసుకి ఇది వైరల్ ఫీవరే అని చెప్పడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, కొన్ని ప్రాథమిక పరీక్షలు, ముఖ్యంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకుంటే, అదే వైరల్లో అయితే లింఫోసైట్స్ అనే సెల్స్ పెరగటం, అదే బ్యాక్టీరియాలో అయితే న్యూట్రోఫిల్స్ పెరగటం జరుగుతూ ఉంటుంది. అలాగే సమ్ అక్యూట్ ఫేజ్ రియాక్టెంట్ టెస్ట్ లైక్ సి రియాక్టివ్ ప్రోటీన్ అనే టెస్ట్ చేసుకుంటే
అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కొద్దిగా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ప్రోకాల్సిటోనిన్ అనే టెస్ట్ చూస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో పెరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ డిఫరెన్షియేషన్ ఇంపార్టెంట్? అలాంగ్ విత్ బ్లడ్ కల్చర్స్ కూడా చేయొచ్చు. ఇటీవల కాలంలో లాట్ ఆఫ్ పీసీఆర్ బేస్డ్ టెస్ట్ చేస్తున్నాం, వైరాలజీ టెస్టుల శాంపుల్స్ మనం విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో వీఆర్ ట్రయింగ్ టు ఐడెంటిఫై అది ఏ వైరస్ అవునా కాదా, లేకపోతే ఇది బ్యాక్టీరియా అని కూడా మనం నిర్ధారించేది. జస్ట్ 2 to 3 అవర్స్లో వీ కెన్ గెట్ ద రిపోర్ట్ ఇస్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా. వైరల్ జ్వరాలకు చికిత్స ఎలా ఉంటుంది? వైరల్ ఫీవర్ అవనివ్వండి, బ్యాక్టీరియల్ ఫీవర్ అవనివ్వండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే టెంపరేచర్ తగ్గించడం విత్ యాంటీపైరెటిక్స్. సెకండ్ థింగ్ గుడ్ హైడ్రేషన్, మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. సో లాట్ ఆఫ్ లిక్విడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సాలిడ్ ఫుడ్స్ ఫోర్స్ చేసే కంటే కూడా వీ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎంఫసిస్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటేక్ దట్ విల్ మెయింటైన్ ద హైడ్రేషన్ ప్లస్ క్యాలరీస్ కూడా మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే సమ్ ఇమ్యూన్ బూస్టర్స్, ముఖ్యంగా వైటమిన్ ఏ, వైటమిన్ సి, జింక్, మల్టీవైటమిన్స్, వీటి వలన కూడా కొద్దిగా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వైరస్లు మనం ఐడెంటిఫై చేయగలిగితే, డిసీజ్ తీవ్రత ఎక్కువగా ఉంటే స్పెసిఫిక్ యాంటీవైరల్ మెడికేషన్స్ మనం వాడవచ్చు. ఫ్లూవిర్ లాంటి మెడికేషన్స్ డెఫినెట్గా దే విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ నిమోనియాస్. అలాగే రెబావెరిన్ అని చెప్పి యాంటీవైరల్ మెడిసిన్ వాడటం వలన మనకి ఈ వైరల్ నిమోనియాస్ని మనం తగ్గించవచ్చు. వైరల్ జ్వరాల నివారణ ఎలా? ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ని మనం తగ్గించడం ఎలాగా అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్రివెంటివ్ స్ట్రాటజీ అండ్ హైజీన్. లాట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ త్రూ హ్యాండ్ సెక్రేషన్, అన్హైజీనిక్ హ్యాండ్స్, నేసల్ సెక్రేషన్. సో హ్యాండ్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ మనం క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఈ కాఫ్ కోల్డ్ ఉన్న పరిసరాల్లో ఏమవుతుందంటే దే స్ప్రెడ్ త్రూ ఎయిర్, కాబట్టి మనం మాస్క్ వాడటం చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్, క్లీనింగ్ అవర్ ఎన్విరాన్మెంట్, ఎస్పెషల్లీ ఆఫీస్ ఏరియాస్, స్కూల్ ఏరియాస్, కిండర్ గార్డెన్స్, హాస్పిటల్ ఏరియాస్ ఏదైనా తీసుకోండి. సర్ఫేస్ క్లీనింగ్, ఎందుకంటే అక్కడ వైరసెస్ డ్రాప్లెట్స్ ఉంటాయి, అక్కడ డ్రాప్లెట్స్లో వైరసెస్ ఉంటాయి కాబట్టి ద మూమెంట్ యూ టచ్ ఇట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ యూ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. కాబట్టి మనం సర్ఫేస్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లాట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి వీ హ్యావ్ నౌ వ్యాక్సినేషన్. మల్టిపుల్ వ్యాక్సిన్స్ హ్యావ్ కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ వ్యాక్సినేషన్ ఈజ్ దేర్ టు ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ ఫ్లూ వైరస్. పిల్లల్లో జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటున్నప్పుడు 2-3 రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మేలు. వైరల్ జ్వరాలకు సకాలంలో తగిన వైద్యం అందించడం చాలా అవసరం.